హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అందరికీ ప్రపంచంలో చాలా వరకు రొట్టెనే తినాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. షుగరు ఉన్న వాళ్ళ కోసం మెయిన్ రొట్టె 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 అంటారు. ఆ రొట్టె తినడం వల్ల హెల్త్కి మంచిది అనేసి అందరు డాక్టర్లు కూడా అదే చెప్తారు కదా. అయితే రొట్టె ఇంత పెద్దగా పల్చగా రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలా పల్చగా వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ రొట్టె చేయడానికి రాక లావుగా చేసి చిన్నగా చేస్తారు. నాకు అట్లా చేస్తే ఇష్టం ఉండదు. పల్చగా ఉండి పెద్దగా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది, తింటుంటే కూడా రుచి వస్తుంటుంది. మందం ఉందనుకో అది రొట్టె కాలక సగం పిండి పిండి ఉంటుంది కదా. అందుకనేసి కొన్ని టిప్స్ పాటిస్తే ఏమవుతుందంటే రొట్టె చాలా మనకు ఎంత పల్చగా చేసుకోవాలంటే అంత పల్చగా వస్తుంది. నాకు కూడా ఒకప్పుడు రాకుంటుండే, కాకపోతే నేను ఒక 15 years అవుతుంది రొట్టె చేయడం అనేది. నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను రొట్టె చేస్తున్నా. ఫస్ట్లో నాకు కూడా చిన్నగా వచ్చేది, లావుగా వచ్చేది. కాకపోతే రాంగా రొట్టె చేయడం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత బాగా పల్చగా చేస్తుంది. ఇంకొక రకంగా కూడా చేస్తా అన్నట్టు, పేపర్ రొట్టె. పేపర్ వేసి కొడితే పేపర్ ఎంత పల్చగా ఉందో అంత పల్చగా వస్తుంది ఇంకొక రొట్టె. ఇదేమో నేను ప్లేట్ పై చేస్తా, ఇంకొకటి అయితేనేమో పేపర్ రొట్టె అని ఇంకా పల్చగా వస్తుంది. ఈ రొట్టెలు మీ అందరికి నచ్చినట్టయితే కామెంట్ అయితే పెట్టండి, నేను ఇంకొక వీడియో తీసి పెడతాను. ఆ రొట్టె టిప్స్ ఎలా పాటించాలి, ఏం చేస్తే వస్తుంది అనేది. నచ్చితే లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా నేను వచ్చేటట్టు మీకు టిప్స్ చెప్తాను. మీరైతే తప్పకుండా నా వీడియోను చూసి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్.